హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పాట్వుడ్ ఛానల్. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పోస్ట్ చేసే వీడియోస్ రెగ్యులర్గా పొందండి. ఈ వీడియోలో మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకుందాం. మనకి ఇన్వెస్ట్మెంట్ డిఫరెంట్ వేస్ ఉన్నాయని తెలుసు. మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒక వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఇన్వెస్టర్స్ వాళ్ళ అమౌంట్ని ఫండ్ హౌస్ కానీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఆర్ మ్యూచువల్ ఫండ్ ట్రస్ట్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఫండ్ హౌస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ అనేవి ఉంటాయి. ప్రతి ఫండ్కి ఒక ఫండ్ మేనేజర్ని అలొకేట్ చేయడం జరుగుతుంది. ఫండ్ మేనేజర్ గోల్ ఏంటంటే ఫండ్ యొక్క ఆబ్జెక్టివ్ ప్రకారము ఇన్వెస్టర్స్ నుంచి తీసుకున్న అమౌంట్ని డిఫరెంట్ అసెట్స్ లైక్ స్టాక్స్ కానీ, బాండ్స్ కానీ, సెక్యూరిటీస్ కానీ, మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి రిటర్న్స్ని జనరేట్ చేసి మళ్ళీ తిరిగి ఇన్వెస్టర్స్కి ఇవ్వడమే. మనకి మెయిన్ 4 టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకోవాలి. డెబిట్ ఫండ్, ఈక్విటీ ఫండ్, బ్యాలెన్స్డ్ ఫండ్, గోల్డ్ ఫండ్. వీటిలో కూడా మనకి సబ్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ కూడా ఉన్నాయి. డెబిట్ ఫండ్ ఏంటంటే ఫండ్ మేనేజర్ ఇన్వెస్టర్స్ నుంచి కలెక్ట్ చేసుకున్న అమౌంట్ని ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. అవి ఏంటంటే టీ బిల్స్ కానీ, కమర్షియల్ పేపర్స్ కానీ, కార్పొరేట్ బాండ్స్ కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఈక్విటీ ఫండ్లో ఇక్కడ ఫండ్ మేనేజర్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. బ్యాలెన్స్డ్ ఫండ్లో ఇక్కడ ఫండ్ మేనేజర్ బోత్ డెబిట్ ఫండ్ అండ్ ఈక్విటీ ఫండ్ రెండిట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈక్విటీ ఫండ్లో 65% ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. డెబిట్ ఫండ్లో 35% ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ట్యాక్స్ విషయానికి వస్తే 65% ఈక్విటీలో ఉంది కాబట్టి ఈక్విటీ ప్రాసెసే ఫాలో అవ్వాలి ట్యాక్స్కి. గోల్డ్ ఫండ్ అంటే ఇక్కడ ఫండ్ మేనేజర్ గోల్డ్ని పర్చేస్ చేయడం జరుగుతుంది. అది ఫిజికల్ గోల్డ్ అవ్వచ్చు, డిజిటల్ గోల్డ్ అవ్వచ్చు. సో ప్రతి ఫండ్ ఎయిదర్ క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్ కేటగిరీ అవ్వచ్చు, లేదంటే ఓపెన్ ఎండెడ్ ఫండ్ కేటగిరీ అవ్వచ్చు. ఓపెన్ ఎండెడ్ ఫండ్ అంటే ఇక్కడ ఇన్వెస్టర్ ఎప్పుడైనా ఎంటర్ అవ్వచ్చు, ఎగ్జిట్ అవ్వచ్చు. కానీ క్లోజ్డ్ ఎండెడ్లో ఫండ్ హౌస్ వాళ్ళు ఆఫర్ చేసినప్పుడు మాత్రమే ఫండ్ని ఎంటర్ అవ్వచ్చు. ఎగ్జిట్ అనేది వాళ్ళు ఒక లాకిన్ పీరియడ్, మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది, అప్పుడు మనం ఎగ్జిట్ అవ్వచ్చు. సో డెబిట్ ఫండ్లో సబ్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి అనుకున్నాం కదా. అందులో ఒకటి ఇన్కమ్ ఫండ్. ఇన్కమ్ ఫండ్లో మనకి రెగ్యులర్గా ఒక ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ ఫండ్ మేనేజర్స్ ఇన్వెస్ట్మెంట్ ఏవైతే కంపెనీస్ రెగ్యులర్గా డివిడెండ్స్ అనౌన్స్ చేస్తుంటాయో అలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసి మనీ జనరేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మన ఇన్కమ్ ఫండ్లో లెస్ దాన్ 3 years ఉంచుకుంటే కనుక షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటాయి. అదే గ్రేటర్ దాన్ 3 years ఉంచుకుంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేవి ఉంటాయి. డైనమిక్ బాండ్ ఫండ్లో షార్ట్ టర్మ్ బాండ్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ బాండ్స్ ఉంటాయి. మార్కెట్ కండిషన్స్ బట్టి ఫండ్ మేనేజర్స్ ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవడం జరుగుతుంది. లిక్విడ్ ఫండ్ అంటే ఇది ఒక ఓపెన్ ఎండెడ్ ఫండ్. ఇందులో ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా ఎంటర్ అవ్వచ్చు, ఎగ్జిట్ అవ్వచ్చు. ఇది 3 to 6 months మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. లిక్విడ్ ఫండ్ గురించి మనం ఈ వీడియోలో తర్వాత మాట్లాడుకునే కొన్ని టాపిక్స్లో ఇంకొంచెం బాగా చెప్తాను. క్రెడిట్ ఆపర్చునిటీ ఫండ్ అంటే ఇక్కడ ఫండ్ మేనేజర్స్ ఏవైతే క్రెడిట్ ఏజెన్సీస్ కంపెనీస్కి రేటింగ్స్ ఇస్తూ ఉంటాయో దాని ప్రకారం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. షార్ట్ టర్మ్ అండ్ అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్లో ఏంటంటే అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్లో ఫండ్ మేనేజర్స్ ఇన్వెస్టర్స్ నుంచి కలెక్ట్ చేసుకునే అమౌంట్ని వేరే కంపెనీకి అప్పుగా ఇవ్వడం జరుగుతుంది. అదొక 6 to 8 months వరకు ఇస్తారు. ఇది కొంచెం సేఫెస్ట్. కానీ షార్ట్ టర్మ్ ఫండ్లో ఏంటంటే ఇక్కడ కూడా కంపెనీకి అప్పుగా ఇవ్వడం జరుగుతుంది, కానీ అది పీరియడ్ ఎక్కువ ఉంటుంది. 1 year నుంచి 3 years మధ్యలో ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ రిస్క్ కూడా కొంచెం తక్కువ నుంచి ఎక్కువ వరకు ఉంటుంది. ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్ అనేది ఒక క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్. క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్ అంటే మనం ఏమనుకున్నాం, ఫండ్ హౌస్ వాళ్ళు ఫండ్ ఆఫర్ చేసినప్పుడు మాత్రమే ఎంటర్ అవ్వచ్చు అనుకున్నాం. ఇక్కడ కూడా మనం రెగ్యులర్గా ఒక మంత్లీ ఇన్కమ్ లాగా జనరేట్ చేస్తూ ఉంటారు ఫండ్ మేనేజర్స్ ఈ ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్లో. ఈ ఫండ్స్ అన్ని డెబిట్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ కింద వస్తాయి. మనకి అలాగే ఈక్విటీ ఫండ్లో కూడా సబ్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి కదా. అందులో ఒకటి లార్జ్ క్యాప్ ఫండ్. లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ గ్రేటర్ దాన్ 20,000 crores ఉన్న వాటిని లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటారు. ఫండ్ మేనేజర్స్ లార్జ్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది ఈ ఫండ్లో. మిడ్ క్యాప్ ఫండ్ అంటే
మిడ్ క్యాప్ కంపెనీస్ ఒక మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏదైతే 5,000 crores నుంచి 20,000 crores ఉంటాయో వాటిని మిడ్ క్యాప్ కంపెనీస్ అంటారు. ఫండ్ మేనేజర్స్ ఈ మిడ్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ ఫండ్లో స్మాల్ క్యాప్ ఫండ్ అంటే ఏదైతే కంపెనీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లెస్ దాన్ 5,000 crores ఉంటాయో వాటిని స్మాల్ క్యాప్ ఫండ్ అంటారు. ఇక్కడ ఫండ్ మేనేజర్స్ స్మాల్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. మల్టీ క్యాప్ ఫండ్ అంటే ఇక్కడ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఈ మూడిట్లో మిక్స్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇండెక్స్ ఫండ్ అంటే మనకి స్టాక్ మార్కెట్లో ఎన్ఎస్సిలో నిఫ్టీ, బిఎస్సిలో సెన్సెక్స్ అలా ఉన్నాయి కదా, వాటిని ఒక బెంచ్ మార్క్గా తీసుకొని అవి ఎంతైతే రిటర్న్ జనరేట్ చేస్తున్నాయో ఇయర్లీ, సో దాని బేస్డ్ మీద ఇన్కమ్ వీళ్ళు కూడా ఫండ్ మేనేజర్స్ రిటర్న్స్ అనేవి జనరేట్ చేయడం జరుగుతుంది. ఈఎల్ఎస్ఎస్ ఫండ్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ ఫండ్ అనమాట. దీని ఒక లాకింగ్ పీరియడ్ 3 years ఉంటుంది. ఇది ఒక క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్. ఇక్కడ ఫండ్ మేనేజర్ అనేవాళ్ళు మన ఇన్వెస్టర్స్ నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్ని ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ ప్రకారం 80C సెక్షన్ కింద మనకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఉంటుంది. సెక్టర్ ఫండ్ అంటే ఇప్పుడు మనకి ఐటీ సెక్టర్ ఉంది, ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఉంది, అలాగే ఫార్మా సెక్టర్, అలా చాలా రకాల సెక్టార్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఫండ్ మేనేజర్ ఆ పర్టికులర్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ చేసి రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఈక్విటీ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కింద వస్తాయి ఈ ఫండ్స్ అన్ని. సో ఇప్పటి వరకు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో మనకి రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ ఉంది, డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ ఉంది. రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్లో బ్రోకర్స్ ఉంటారు, మిడిల్ మ్యాన్ పర్సన్స్ ఉంటారు, అడ్వైజర్స్ ఉంటారు. ఇక్కడ మనం ఎగ్జిట్ అయినప్పుడు కమిషన్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు మనకి ఎక్కువ కట్టింగ్స్ అనేవి ఉంటాయి. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్లో ఇక్కడ మిడిల్ పర్సన్స్, బ్రోకర్స్ ఉండరు. ఇక్కడ డైరెక్ట్గా మనం మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల కమిషన్ ఉండకపోవడం వల్ల మనకి ఛార్జెస్ కూడా తక్కువ పడడం జరుగుతుంది. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్లో మనకి 2 ways ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఒకటేమో అగ్రిగేటర్స్ అంటే ఇప్పుడు పేటిఎం, ఫోన్పే, అలాగే మనకి గ్రో యాప్స్ అలా ఉన్నాయి కదా, అలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇక్కడ కమిషన్ అనేది ఛార్జ్ చేయరు. మేబీ ఫ్యూచర్లో చేయొచ్చేమో, కానీ ఇప్పుడైతే ఛార్జ్ చేయట్లేదు. ఇంకో వే ఏంటంటే డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్ ఆర్గనైజేషన్ వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి లేదంటే వాళ్ళ మొబైల్ అప్లికేషన్కి వెళ్ళి మనం ఇష్టం వచ్చిన ఫండ్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఈ మ్యూచువల్ ఫండ్ని రెగ్యులేట్ చేసేది ఎవరంటే సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. మనకి మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసుకున్నాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఏమేమి ఉన్నాయి, సో మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎలాంటి వేస్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఒకటేమో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్, లంసమ్, ఇలా 3 రకాలు ఉన్నాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో మనకు ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఎవ్రీ మంత్ ఒక 500 నుంచి మ్యాక్సిమం ఎంతైనా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ చూస్ చేసుకున్నప్పుడు మంచి ఫండ్స్ చూస్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్లో ఏంటంటే ఒక ఇన్వెస్టర్ ఎగ్జాంపుల్ ఒక 3 lakhs అమౌంట్ లంసమ్ అమౌంట్ ఫండ్ హౌస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. అప్పుడు ఫండ్ హౌస్ వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని లిక్విడ్ ఫండ్స్లోకి మూవ్ చేస్తారు. లిక్విడ్ ఫండ్స్లో మనకి సేవింగ్స్ బ్యాంక్లో వచ్చేంత ఇంట్రెస్ట్ రేట్ అయితే వస్తుంది. ఆ లిక్విడ్ ఫండ్స్లో నుంచి స్లోగా వేరే ఫండ్లోకి ఒక సిస్టమాటిక్ వేగా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అందుకనే దీనికి సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అనమాట. ఇలా చేయడం వల్ల ఎప్పుడైనా మనకి క్రాష్ వచ్చినా కూడా మనకి ప్రాబ్లం అనేది ఉండదు. ఇప్పుడు కరోనా టైంలో మార్కెట్లో క్రాష్ వచ్చింది, సో అలాంటి క్రాష్ని కూడా మనం బేర్ చేయగలుగుతాం. అలానే లంసంలో ఏంటంటే ఒకేసారి అమౌంట్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. ఇది ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటే ఇలా మనకి మార్కెట్స్ అనేవి డౌన్ ఉన్నప్పుడు లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇప్పుడైతే మార్కెట్స్ ఎక్కువ పెరిగి ఉన్నాయి కాబట్టి ఏదర్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అయినా ప్రిఫర్ చేయండి, లేదంటే సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అయినా ప్రిఫర్ చేయండి.
సో ఇప్పటి వరకు మనం మ్యూచువల్ ఫండ్స్ అండ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం, కానీ దాంట్లో టర్మినాలజీస్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్లో ఒక టర్మినాలజీస్ ఉంటాయి. అలానే మ్యూచువల్ ఫండ్లో కూడా మనం టర్మినాలజీస్ ఏమేమి ఉంటాయో చూద్దాం. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటే ఏంటి? జనరల్గా మ్యూచువల్ ఫండ్ ట్రస్ట్ కానీ ఆర్గనైజేషన్ కానీ వాళ్ళ కంపెనీని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అని అంటారు. ఫండ్ హౌస్ అంటే ఏంటి? ఫండ్ హౌస్ కూడా సిమిలర్గా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీయే. అంటే ఆల్టర్నేటివ్ సిచ్యువేషన్ తగ్గట్టు ఈ రెండింటిని యూజ్ చేస్తూ ఉంటారు మార్కెట్లో. ఫండ్ మేనేజర్ అంటే ఫండ్ మేనేజర్ యొక్క రోల్ ఏంటంటే ఒక ఫండ్ని దాన్ని మేనేజ్ చేయడం. ఏదైతే ఇన్వెస్టర్స్ నుంచి కలెక్ట్ చేసుకున్నారో దాన్ని వేరియస్ అసెట్ క్లాసెస్ లైక్ స్టాక్స్ కానీ బాండ్స్ కానీ డిబెంచర్స్లో వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం. మనం ఒక ఫండ్ని చూస్ చేసుకున్నప్పుడు ఫండ్ మేనేజర్ ఎవరు, దాన్ని ఎలా డీల్ చేస్తున్నారు, ఆయన పాత రికార్డ్స్ ఏంటివి, అలాగే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఆ ఫండ్కి ఎంత రేటింగ్ ఇచ్చాయి, ఇవన్నీ చూసుకోవాలి. అసెట్ అండర్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు ఏదైతే ఫండ్ కలెక్ట్ చేసింది ఉందో ఇన్వెస్టర్స్ నుంచి, ఒక పర్టికులర్ ఫండ్లో మనం ఇందాక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ మాట్లాడుకున్నాం కదా, ప్రతి ఫండ్లో ఎంత అమౌంట్ అయితే కలెక్ట్ అయిందో దాన్ని ఒక అసెట్ అంటారు. దాన్ని మేనేజ్ చేసే పర్సన్ ఫండ్ మేనేజర్. సో ఎంత ఆ ఫండ్ని మేనేజ్ చేస్తున్నారన్న దాన్ని అసెట్ అండర్ మేనేజ్మెంట్ అంటారు. నెట్ అసెట్ వాల్యూ అంటే ఏంటంటే ఇప్పుడు న్యూ ఫండ్ ఆఫర్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎన్ఏవి అని ఒకటి అనౌన్స్ చేస్తారు. ఆ ఎన్ఏవి అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఆ ఫండ్ హౌస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి కదా, ప్రతి ఫండ్కి అవసరమైన అమౌంట్ ఎంతైతే ఉంటుందో దాంట్లో నుంచి ఎక్స్పెన్సెస్ తీసి వాళ్ళు డివైడెడ్ బై కొన్ని యూనిట్స్ చేస్తారు. ఆ యూనిట్స్ చేసినప్పుడు వచ్చే ఒక వాల్యూ ఉంటుంది కదా, దాన్నే నెట్ అసెట్ వాల్యూ అంటారు. యూనిట్ అంటే ఇప్పుడు ఏవైతే డివైడ్ చేశారో నెట్ అసెట్ వాల్యూకి దాన్ని ఒక సింగిల్ నెట్ అసెట్ వాల్యూ అంటే ఇప్పుడు ఒక నెట్ అసెట్ వాల్యూ 10 రూపీస్ వచ్చింది. సో దాన్ని ఒక యూనిట్ అంటారు. అంటే ఇప్పుడు ఒక 10,000 రూపీస్ నేను ఇస్తే నాకు 10 రూపీస్ ఉంది కాబట్టి ఒక్క యూనిట్ నాకు 1000 యూనిట్స్ రావడం జరుగుతుంది. యూనిట్ అంటే ఒక విధంగా షేర్స్ లాంటివి. ఈటీఎఫ్ ఫండ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అన్న అర్థం అన్నమాట. ఇది ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఎక్స్చేంజెస్లో ఈ ఫండ్ అనేది ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. మనం ఎప్పుడంటే అప్పుడు ఎంటర్ అవ్వచ్చు, ఎప్పుడంటే అప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. రిడెంప్షన్ అంటే ఒక విత్డ్రా లాంటిది. అంటే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళినప్పుడు మనం విత్డ్రా చేసుకుంటాం కదా, అక్కడ విత్డ్రా అనే పదం యూజ్ చేస్తాం, ఇక్కడ రిడెంప్షన్ అనే పదం యూజ్ చేస్తాం. మనం మ్యూచువల్ ఫండ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు, మనం మ్యూచువల్ ఫండ్స్ నుంచి అమౌంట్ మనం వెనక్కి తీసుకునేటప్పుడు. ఎక్స్పెన్సెస్ రేషియో అంటే యాన్యువల్లీ ఫండ్కి ఎంప్లాయీస్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఫండ్ మేనేజర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో దాన్ని ఎక్స్పెన్సెస్ రేషియో అంటారు. వాటన్నిటిని ఎక్స్పెన్సెస్ అంటారు. ఎక్స్పెన్సెస్ రేషియో అంటే ఇప్పుడు ఎక్స్పెన్సెస్ రేషియో ఒక్కొక్క ఫండ్కి డిఫరెంట్గా ఉంటుంది. అది 1% నుంచి 3.5% వరకు వేరీ అవుతుంది. ఇప్పుడు మనకి రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ ఉంది. రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్లో ఈ ఎక్స్పెన్సెస్ రేషియో అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మిడిల్ మ్యాన్స్ ఉంటారు కాబట్టి. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్లో ఇది తక్కువ ఉంటుంది. సో ఎప్పుడైనా లెస్ దాన్ 1% ఎక్స్పెన్సెస్ రేషియో ఉన్నదే ప్రిఫర్ చేయండి. అడ్జస్టెడ్ NAV అంటే ప్రతిరోజు నెట్ అసెట్ వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది మార్కెట్ కండిషన్స్ బట్టి. ఫండ్ మేనేజర్ ప్రతిరోజు ఆ అడ్జస్ట్ అయిన నెట్ అసెట్ వాల్యూని అనౌన్స్ చేయడం జరుగుతుంది. బెంచ్ మార్క్ అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు నిఫ్టీని, సెన్సెక్స్ని, అలా డిఫరెంట్ ఇండెక్సెస్ని బెంచ్ మార్క్గా తీసుకొని వాళ్ళ యొక్క రిటర్న్స్ని చూపించడం జరుగుతుంది. గ్రోత్ ప్లాన్ అంటే ఇక్కడ మనీ అనేది కంటిన్యూస్గా గ్రో అవుతూ ఉంటుంది. న్యూ ఫండ్ ఆఫర్. ఈ న్యూ ఫండ్ ఆఫర్ అంటే ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్ కొత్త ఫండ్ లాంచ్ చేస్తుందో వాళ్ళు మనకి చెప్పేదాన్ని ఒక న్యూ ఫండ్ ఆఫర్తో వాళ్ళు మనకి అనౌన్స్ చేయడం జరుగుతుంది.
బ్లూ చిప్ ఫండ్, మనం జనరల్గా ఇది ఎక్కువ వింటూ ఉంటాం ఈ పదం. బ్లూ చిప్ ఫండ్ అంటే ఫండ్ మేనేజర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్, ఒక 20 years నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఉంది, మంచి క్రెడిట్ రేటింగ్స్ ఉంది, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ని బ్లూ చిప్ కంపెనీస్ అంటారు. అలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ అనేది ఫండ్ మేనేజర్స్ చేస్తారు అనమాట. దాన్నే బ్లూ చిప్ ఫండ్ అంటారు. మన మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ట్యాక్స్ బెనిఫిట్స్ రావడం జరుగుతుంది కొన్ని ఫండ్స్ మీద. ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఎప్పుడంటే అప్పుడు ఎంట్రీ అవ్వచ్చు, ఎప్పుడంటే అప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. డైవర్సిఫికేషన్ ఉంటుంది, డిఫరెంట్ వేస్లో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి మనకి డైవర్సిఫికేషన్ కూడా ఉంటుంది. లిక్విడిటీ, సో ఎప్పుడు కావాలంటే మనం అప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు కాబట్టి దాంట్లో లిక్విడిటీ కూడా ఉంటుంది. ఛార్జెస్ కూడా మనకి తక్కువ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్లో ఇవన్నీ మనకు ఒక అడ్వాంటేజెస్. మ్యూచువల్ ఫండ్ గురించి మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి, దాన్ని మేము నెక్స్ట్ వీడియోలో చేస్తాం. థ్యాంక్ యూ.